శ్రీమాత్రే నమః. టీవీ2 భక్తి ప్రేక్షకులకు స్వాగతం. 2024 ఆగస్టు 5 నుంచి 2024 ఆగస్టు 11 వరకు వృశ్చిక రాశి యొక్క రాబోయే వార ఫలాలు, పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి చక్రం యొక్క ఆరోగ్య కోణం నుంచి ఈ వారం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. అటువంటి పరిస్థితిలో ఈ సానుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. పరిహారం మరియు రుణాలు మొదలైన వాటి రూపంలో డబ్బులో ఎక్కువ భాగం చాలా కాలంగా ఇరుక్కుపోయి ఉంటే ఈ వారం మీరు చివరకు ఆ నిధులను పొందుతారు. ఈ సమయంలో అనేక పవిత్ర గ్రహాల యొక్క స్థానం మరియు దృష్టి మీ రాశి చక్రం యొక్క అనేక మంది స్థానికులకు ప్రయోజనం చేకూర్చే డబ్బు మొత్తాన్ని చూపుతున్నాయి. బంధువుల యొక్క చిన్న సందర్శన మీ రన్ ఆఫ్ మిల్ జీవితంలో చాలా విశ్రాంతిగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ కుటుంబానికి తగినంత సమయం ఇవ్వగలుగుతారు. అటువంటి పరిస్థితిలో మీరు వాటిని పట్టించుకుంటారని వారు భావించండి. దీనికోసం వారితో మంచి సమయం గడపండి మరియు మీపై ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వవద్దు. మీ స్నేహితుల కోసం మీకు కావలసిన దానికంటే ఎక్కువ చేయడం మీరు తరచుగా చూడవచ్చు. ఈ వారం కూడా మీ స్నేహితుల కోసం ఎక్కువ సమయం మరియు డబ్బు వృధా చేయడం మీ ప్రేమికుడిని బాధ పెడుతుంది. వారు దీని గురించి మీతో మాట్లాడే అవకాశం ఉంది, కానీ మీరు వారి మాటలకు అవసరమైన విధంగా ప్రాముఖ్యత ఇవ్వరు. ఇది మీ సంబంధాన్ని పాడు చేస్తుంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే ఈ మొత్తానికి చెందిన స్థానికులు ఈ కాలంలో అన్ని రకాల గత నష్టాల నుంచి బయటపడడానికి వారికి సహాయం చేస్తారు. ఎందుకంటే ఈ సమయం మీ కెరీర్ కు చాలా మంచిదని రుజువు చేస్తుంది. దీని ద్వారా మీరు చాలా పెద్ద వ్యక్తులను కలుసుకోవడం మరియు మీ వ్యాపారంలో విస్తరణకు సరైన ప్రణాళికలు రూపొందించడం కనిపిస్తుంది. ఈ వారమంతా మీ రాశి చక్రంలో అనేక పవిత్ర గ్రహాల ఉనికి మరియు ప్రభావం మీ కృషికి అనుగుణంగా పరీక్షల్లో మీకు మార్కులు లభిస్తాయి. అటువంటి పరిస్థితుల్లో కష్టపడి పనిచేయండి మరియు అవసరమైతే మీ ఉపాధ్యాయుల సహాయం కూడా తీసుకోండి. చంద్రుడి రాశికి సంబంధించి బృహస్పతి సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యపరంగా ఈ వారం ఈ రాశి వారికి సరైనది. శని చంద్ర రాశికి సంబంధించి 4వ ఇంట్లో ఉండడం వల్ల బంధువు యొక్క ప్రదేశానికి ఒక చిన్న సందర్శన బిజీ రోజుల్లో కఠినమైన పని షెడ్యూల్లో చాలా విశ్రాంతిగా ఉంటుంది. ఈ రాశి వారు పాటించవలసిన పరిహారం: మంగళవారం రోజున వికలాంగులకు అన్నదానం చేయండి.